చేనేత హస్తకళ మేళ స్టార్ట్ అయిపోయింది కదా, ఇందాక చెప్పిన నేను మీకు. సో ఇక్కడ ఒక చాలా 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 స్పెషల్ స్టాల్కి అయితే నేను వచ్చేసిన. చేనేత చీరలు చాలా మందికి చాలా ఇష్టం, అది మనకు తెలిసిందే. సో అట్లాంటి వాళ్ళందరూ కూడా మేళకు వచ్చే విషయం కూడా తెలిసింది. కానీ ఇక్కడ మగ్గం మనం చూస్తున్నాం. సో మగ్గం ఎంతమందికి తెలుసు? ఈ తరం పిల్లలకి మగ్గం గురించి ఎంతవరకు తెలుసు అనే క్వశ్చన్ వేస్తే చాలామంది పిల్లలకి మగ్గం గురించి తెలియదన్నమాట. ఈవెన్ చాలామంది మనం చేనేత చీరలు కడుతుంటాం, మనకి ఇష్టమైన కలర్స్ కాంబినేషన్స్ ఇట్లా అన్నీ వెతుక్కుంటుంటాం, కానీ అసలు మగ్గం పైన చీర ఎట్లా నేస్తారు అనేది కూడా తెలియదన్నమాట. సో అందుకనే మనకి ఇట్లాంటి క్లారిటీ కోసం అండ్ ప్రత్యేకంగా పిల్లల కోసం చేనేతలు పడే కష్టం కోసం ఇవన్నీ చూపించాలనుకున్నారేమో ఇక్కడ ఎగ్జిబిషన్లో. అందుకనే మగ్గం పెట్టిరు. మగ్గం పెట్టుడు మాత్రమే కాదు, సో మనం ఒక్కసారి చీరనో చున్నీయో డ్రెస్ మెటీరియలో లేదంటే షర్టో ఇట్లా మనం డిజైన్ చేసుకునే బట్టి హ్యాండ్లూమ్ క్లాత్ని మనం ఎట్లయినా డిజైన్ చేసుకుంటుంటాం. సో అట్లా ఏదైనా కావచ్చు, మనం ఏదైనా డిజైన్ చేయించుకోవాలనుకుంటే ఆ క్లాత్ తెలుస్తుంది. కాకపోతే ఆ క్లాత్ స్టార్టింగ్ స్టేజ్ ఎట్లా ఉంటుంది అనేది ఇగో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మగ్గం మీద దారాలు చూస్తే మనకు అర్థమైపోతుంటుంది. సో బ్లాక్ అండ్ వైట్లో ఇది చీరకు సంబంధించిన ఒక డిజైన్ అనమాట. సో అన్ని దారాలు ఎంత ముద్దుగా డిజైన్ తోటి కనిపిస్తున్నాయి కదా. సో మనం చూసేదానికి ఒకటి కంప్లీట్ బ్లాక్ ఉంటే ఇంకొకటి వైట్ అండ్ బ్లాక్. సో ఇది డై చేసుడు మస్తు కష్టం. సో వాళ్ళు ఒక్కదానిపైన ఎన్ని రంగులు వేయాలన్నా అక్కడ దాన్ని రబ్బర్స్తో చుట్టేసి మళ్ళీ దానిపైన ఉండే కలర్ తేలగొట్టి మళ్ళీ కొత్త కలర్ వేయాలన్నమాట. సో కలర్ వేసే ప్రాసెసే చాలా కష్టం. అది కూడా పట్టు చీరలు వేసేటప్పుడు పట్టు పోగు పైన వేస్తుంటారు, కాటన్ సంబంధించి వేసేటప్పుడు కాటన్ దారాలపైన వేస్తుంటారు అనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ మీరు బ్లాక్ అండ్ వైట్ చూస్తున్నారు కదా, ఇది కాటన్కి సంబంధించి. సో అసలు ఈ థ్రెడ్స్ ఎట్లా ఉంటాయి, టై అండ్ డై చేసేటప్పుడు ఎట్లా ఉంటాయి అనేది కూడా తెలిసేటట్టు ఇగో ఈడ చేసి పెట్టిరు చూడండి, ఎల్లో గ్రీన్ వైట్. సో ముట్టుకుంటే ఎంత సాఫ్ట్గా ఉందంటే క్లాత్ సంబంధించిన దారాలు అంత సాఫ్ట్గా ఉంది. అందుకనే హ్యాండ్లూమ్స్ ఏవైనా కూడా అన్ని కాలాల్లో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనకి వేర్ చేసినప్పుడు. సో ఇదనమాట దీనికి సంబంధించిన టై అండ్ డై. సో 3 కలర్స్ కాదు, ఇక్కడ చూసినాం కదా యాష్ అండ్ వైట్ కాంబినేషన్లో, అండ్ ఇది కంప్లీట్ వైట్ కాంబినేషన్లో. అండ్ ఈ మధ్యకాలం మనం చూస్తుంటే హ్యాండ్లూమ్ కూడా మస్తు ట్రెండ్ అయిపోయినాయి. బొటిక్లో డిజైన్ చేసే డిజైనర్స్ కూడా చాలామంది హ్యాండ్లూమ్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఈ రకం కూడా చేనేత కార్మికులకు ఒక హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. సో ఇక్కడ వరకు మనం వచ్చేసినాం కదా. సో ఇక్కడ చూస్తుంటే సింగిల్ కలర్స్ థ్రెడ్స్ అన్నీ కూడా ఏదైనా కానీ వాళ్ళు యూజ్ చేసేది కాటన్. సో కాటన్ థ్రెడ్ పైన నంబర్ ఆఫ్ కలర్స్ ఆ మెటీరియల్ ఎప్పుడైతే నేస్తుంటారో దానికి సంబంధించిన కలర్ కాంబినేషన్స్ కావాలనుకున్న దానిపైన ఇగో ఇట్లా తెల్లగా ఉంటుంది. ఈ తెల్ల దానిపైనే రంగులద్ది మనకి మంచిగా అట్రాక్టివ్గా హ్యాండ్లూమ్ క్లాత్ అనేది డిజైన్ చేస్తుంటారనమాట. సో ఇదైతే చేనేత కార్మికులకు సంబంధించిన మగ్గాలు, దారాలు, టై అండ్ డై ఎట్లా చేస్తారు చూసినాం కదా. అండ్ చేనేత అనేసరికి మనకి పోచంపల్లి ఎంత ఫేమస్సో, అండ్ దాంతోపాటు మనకి ఇక్కత్తుతో పాటు ఎప్పుడు పోటీ పడుతూ ఉండే డిజైన్ ఒకటి ఉంది. సో అదే కలంకారీ. సో ఒక్కసారి మనం కలంకారీ వైపు కూడా వెళ్ళిపోదాం. సో కలంకారీ డిజైన్స్ ఎట్లా ఇస్తారు, సో ఆ క్లాత్ ఎట్లా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అండ్ ఇక్కడ మనకు చూస్తుంటే నంబర్ ఆఫ్ బ్లాక్స్ వచ్చేసినాయి అనమాట. అండ్ చెప్పినా కదా హ్యాండ్లూమ్ పైన ఈ మధ్యకాలంలో చాలామందికి చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. అందుకని ఈవెన్ ఇంట్లో వాళ్ళు వాల్ డిజైన్ చేయించుకోవాలనుకున్నా కావచ్చు, ఇంటీరియర్ చేయించుకోవాలనుకున్నా కావచ్చు, ఇట్లాంటి డిజైన్స్ పైన బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. సో అందుకనే వాళ్ళ కోసం సపరేట్గా ఇక్కడ బ్లాక్సే పెట్టేశారనమాట. ఇదంతా కూడా కలంకారీ డిజైన్స్ మనం చీరల పైన చూసేవాళ్ళం. అండ్ దాంతోపాటు డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, అండ్ బెడ్షీట్స్ కావచ్చు, తర్వాత డైనింగ్ టేబుల్ కవర్స్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా హ్యాండ్లూమ్లో ఇది లేదు అన్నట్టు కళాకారులు కూడా మెప్పించి ఒప్పించి కళాకారుల డిజైన్స్ అట్లున్నాయన్నమాట. ఈ బ్లాక్స్లో కూడా చాలా మినీ సైజ్ నుంచి ఓ బిగ్ సైజ్ వరకు అయితే నంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉన్నాయి. సో ఈ మేళ ఎవరైనా విజిట్ చేసినప్పుడు ఇట్లాంటి బ్లాక్స్ కావాలనుకుంటే సో ఆ బ్లాక్స్ కూడా పర్చేస్ చేయొచ్చు. సో ఒక్కసారి మనం కళాకారులకు సంబంధించి కావచ్చు, అండ్ దాంతోపాటు ఈ బ్లాక్స్కి సంబంధించి కావచ్చు మరిన్ని ముచ్చట్లు తెలుసుకుందాం.
హాయ్ అండి. హాయ్ మ్యామ్. సో మీ దగ్గర ఈ బ్లాక్స్ ఎట్లా ఉంది ట్రెండ్? అయితే రెస్పాన్స్ బాగుందమ్మా. పీపుల్ ఆర్ బయింగ్ ఫర్ ఇంటీరియర్ డెకరేషన్ యాక్చువల్గా. దాని పర్పస్ అయితే వేరే. మేము బ్లాక్ ప్రింటింగ్ చేయడానికి ఆ బ్లాక్స్ వాడతాము, బర్ర మీద శాంపిల్స్ మీద ప్రింట్ చేయడానికి. కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే ఇంట్లో కబోర్డ్స్ మీద హాల్లో డెకరేట్ చేయడానికి కొనుక్కెళ్తున్నారు. డూయింగ్ గుడ్ గోయింగ్ మ్యామ్. ఎట్లా అనిపిస్తుంటుంది అంటే మనం ఒక చేనేత కళాకారులు ఒక డిజైన్ వేసి దాన్ని సేల్ చేసే వరకు ఒకప్పుడు చాలా టెన్స్ ఉండేది, కానీ ఇప్పుడు ఆ ట్రెడిషన్ మారిపోయింది. చాలామంది వీటిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చీరలు, డ్రెస్సులు లేదంటే మనం వేసుకునే బట్టలు కాకుండా ఇంట్లలో కూడా ఇప్పుడు చేనేత హస్తకళలు వెళ్ళిపోతున్నాయి. అవును. అయితే ఏంటంటే ఇట్స్ ఎలా చెప్పాలి, మారింది జనరేషన్, మా మైండ్ సెట్ మారింది. చేనేత కళలు అంటే ఆ పాత ముదురు మోతుక చీరలు, ముసలోళ్ళు కట్టుకునే చీరలు అనకుండా హ్యాండ్లూమ్ మొత్తంలో పాకిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ ఫస్ట్ స్టాల్ చూస్తే పోచపల్లి డ్రెస్సెస్ని డిజైనర్ వేర్ చేశాడు ఆయన. అలా కొత్త కొత్త డిజైనర్ వేర్ ఐటీ పీపుల్కి సంబంధించిన లెవెల్లో ఇప్పుడు హ్యాండ్లూమ్ని తీసుకెళ్తున్నాం. సో సేల్ బాగుంది, రెస్పాన్స్ బాగుంది. సో ఇట్లాంటి బ్లాగ్స్ మరి ఎవరైనా తీసుకెళ్తే వాళ్ళు కూడా సెల్ఫ్గా వేసుకోవడానికి మీరు ఏమైనా టిప్స్ చెప్తారా వాళ్ళకి? నాట్ పాసిబుల్ అమ్మ. ప్యూర్లీ టెక్నికల్, చాలా కష్టపడాలి. దానికి సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలి, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి. గుడ్డ మీద వేసుకోవడం కుదరదు. దానికి కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ కావాలి, బేసిక్ ట్రైనింగ్ కావాలి. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీబడి ఇంట్రెస్టెడ్, ఐ విల్ గివ్ ద బ్రోచర్. మీకు మేము మా దగ్గర ట్రైనింగ్ ఇస్తాం. 1 month ట్రైనింగ్ ఉంది ఫర్ హౌస్ లేడీస్. వాళ్ళు తీసుకెళ్తున్నారు, ప్రింటింగ్ చేస్తున్నారు, కొత్తగా యూనిట్స్ పెట్టుకుంటున్నారు, ప్రొడక్షన్ చేస్తున్నారు. దే ఆర్ టేకింగ్ ఇట్స్ ఎ ఫామ్. మరి ఇక్కడ చూస్తున్న చారీస్ కూడా మా దగ్గర ట్రైనింగ్ చేసిన ఆవిడే మళ్ళీ తయారు చేసి ఇప్పుడు మంచిగా చేస్తుంటే నేనే శాంపుల్ ఎలా చేసామో పంపికొని అని చెప్పి తెచ్చిపెట్టాను ఇక్కడ. షీఈస్ బీన్ ట్రైన్డ్ బై వీవర్ సర్వీస్ సెంటర్. సో మరి కాస్టింగ్ ఎట్లా ఉంది బ్లాక్ స్టార్టింగ్ నుంచి? నంబర్ ఆఫ్ డిజైన్స్ కనిపిస్తుంది, నంబర్ ఆఫ్ సైజెస్ కూడా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే ఒక్క బ్లాక్ ఉండదమ్మా. బ్లాక్లో అవుట్లైన్, ఫిల్లింగ్ 1, ఫిల్లింగ్ 2, ఫిల్లింగ్ 3 అని ఉంటుంది. అంటే టూ కలర్ బ్లాక్ ఉంటుంది, 3 కలర్ బ్లాక్ ఉంటుంది. అదొక సెట్. ఇట్ గోస్ అరౌండ్ 2000 to 3000 రూపీస్. సో ఈ ఇంటీరియర్ డెకరేషన్ చేసే వాళ్ళకి ఆ కలర్ ఫిల్లింగ్ అవసరం లేదు. జస్ట్ వీఆర్ బ్రింగింగ్ ది అవుట్లైన్. అందుకని ఆ మొత్తం సెట్ వాళ్ళు కొనుక్కున్నా వేస్ట్. అందుకని వాళ్ళకి అవి దొరకవు, వీళ్ళకి అమ్మరు జనరల్ పబ్లిక్కి. ఈ అవుట్లైన్స్ ఏవైతే మేము తెచ్చి అమ్ముతున్నామో అంటే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఈజీ, తక్కువ కాస్ట్, 300, 350, 400, 200. సో ఎనీబడి కెన్ అఫోర్డ్ ఇట్. అదొకటి. మీరు మొత్తం సెట్ ఒక 3000 రూపాయలు పెట్టి కొనుక్కున్న అది వేస్ట్ వాళ్ళకి. అది. సో అవుట్ బ్లాక్స్ గురించి చూపించిన కదా. సో ఇందాక వీళ్ళు చెప్పినట్టే నిజంగానే కళాకారులు చాలా ఇప్పుడు ఉండే ట్రెండ్ని క్యాచ్ చేస్తూ వాళ్ళ డిజైన్స్ని చాలా మోడిఫికేషన్ చేశారు. సో అది చెప్పడానికి ఒక నిల్వెత్తు నిదర్శనంగా కూడా ఇక్కడుండే పెయింటింగ్స్ నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా గణపతికి సంబంధించి. సో ఇది చూస్తుంటే ఎక్కడో ప్రింట్ వేసారో లేదంటే డిజైన్ వేసారో అన్నట్టు ఉంటుంది, కానీ ఇది తయారు చేసింది కంప్లీట్గా చేనేత కళాకారులు, కంప్లీట్గా న్యాచురల్ కలర్స్తో తయారు చేశారు అనమాట. కేవలం గణపతి మాత్రమే కాదు, అక్కడ మనకు కనిపిస్తున్న లక్ష్మీ అమ్మవారు కనిపించవచ్చు, అండ్ అక్కడ మనకు కనిపిస్తున్న మిగతా డిజైన్స్ ఏవైతే ఉన్నాయో వాల్ హ్యాంగింగ్కి సంబంధించి కావచ్చు. అండ్ దాంతోపాటు ఇందాక మనకి వీవర్ చెప్పినట్టే బ్లాక్ డిజైన్స్తో అసలు ఎట్లా డిజైన్ చేసుకోవాలి అని చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో అట్లాంటి డౌట్స్ క్లారిఫై చేయడానికి కూడా ఇక్కడ వీవర్స్ ఒక స్పెషల్ సెషనే ఏర్పాటు చేయబోతున్నారు. సో అది ఒక 1 రోజుల పాటు ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నారు అనమాట. దట్టు ఒక 2000 రూపీస్ ఆఫ్ కాస్ట్తోనే. సో ఇట్లా వీవర్స్కి సంబంధించి ఎన్నో ఇన్ఫర్మేషన్ ఇక్కడ వీవర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన చేనేత మేళలో అయితే నాకు కనిపిస్తుంది. సో ఎవరైనా కేవలం షాపింగ్ మాత్రమే కాదు, ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఈ వీవర్స్ అసోసియేషన్ ఆల్వేస్ వెల్కమ్ చెప్తుంది. సో మనం ఎంత గూగుల్లో సెర్చ్ చేసినా, ఎంత ఇంటర్నెట్లో వెతికినా, ఎన్ని పేపర్స్ చదివినా, లేదంటే దీనికి సంబంధించిన ఒక బుక్ చదివినా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ క్వైట్ ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుందన్నమాట. సో అందుకని మీకు కూడా వీలైతే ఇట్లాంటి స్టాల్తో పాటు ఇట్లాంటి ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన వీవర్స్ కష్టాలు, సుఖాలు అండ్ మనకి సంబంధించిన ఇట్లాంటి బ్లాగ్స్ కూడా తీసుకెళ్ళచ్చు.